ఎందుకో తెలియదు కానీ సింగిల్గా ఉండడం వల్ల ఒక బాద్షా అనే ఫీలింగ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. యాటిట్యూడ్ సాంగ్తోనైతే వీడియో అనేది ఎడిటింగ్ చేశాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఎలైట్ మోషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి, అంత హెచ్డీగా అయితే ఉన్నాయి. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి కింద 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్. సో 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే దాన్ని ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా స్టార్టింగ్ మనకి ఈ విధంగా లిరిక్స్ అయితే రాసి ఉంటాయి అన్నమాట. యాటిట్యూడ్ లిరిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనకి కొన్ని బీట్ మార్క్స్ అయితే ఖాళీగా పెట్టేసి ఉంటాయి. సో ఇక్కడ ఇమేజెస్ అనేది యాడ్ చేసుకొని, సో ఈ పెట్టిన ఇమేజెస్కి ఎఫెక్ట్స్ అనేది పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజెస్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ బీట్ మార్క్ 7 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఐకాన్ అనేది ట్యాప్ చేసి, సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది సో ఇక్కడ మీరు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ రైట్ క్యారో సింబల్ అనేది కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ అనేది ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వస్తుంది. రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అందరికి అర్థమైంది కదా. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా యాడ్ చేసేసుకోండి. సో నేనైతే కొంచెం వీడియో అయితే స్కిప్ చేసి ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసేస్తాను. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజెస్ మొత్తం యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి నేను వచ్చేసరికి మీకు ఈ విధంగా ఇలాంటి ఇమేజ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని అయితే యాడ్ చేసుకొని పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మనకి గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ అని వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ దీన్ని కొంచెం అనేది పెంచుకోండి, దీని స్ట్రెంత్ పెంచుకున్న తర్వాత సో ఇది ఎక్కడి వరకు పెట్టుకుంటారంటే మనకి టెక్స్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో సో 7 సెకండ్ 14 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎక్స్టెండ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకొని ఇక్కడ మీరు ఇలా కిందకైతే తీసుకొచ్చేయండి. సో అన్ని లిరిక్స్ కిందకైతే పెట్టేసుకోండి. ఈ విధంగా లిరిక్స్ మొత్తం కిందకి పెట్టుకుంటే మనకి ఈ విధంగా సింపుల్గా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇమేజెస్కి కూడా టెక్స్ట్కి రెండింటికి కూడా ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవాలి. సో దానికైతే బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఒక టెక్స్ట్ లేయర్ అలాగే 2 ఇమేజ్ లేయర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనకి టెక్స్ట్ లేయర్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి సింపుల్గా. సో ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఫస్ట్ టెక్స్ట్ లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో టెక్స్ట్ లేయర్స్కి యాడ్ చేసుకోవాలి. దానికైతే
ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. మనకు వచ్చేసరికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పేస్ట్ అయితే అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ లేయర్ దగ్గర వచ్చేసి మళ్ళీ అదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి సింపుల్గా. నెక్స్ట్ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని మీరు పేస్ట్ అయితే వేసుకోండి. సో అదే విధంగా మీరు మొత్తం అన్ని టెక్స్ట్ లేయర్స్కి కూడా యాడ్ అయితే చేసుకోండి. ఎండింగ్ వరకు కూడా అన్ని టెక్స్ట్ లేయర్స్కి కూడా ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్ అయితే అగైన్ ఓపెన్ చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ లో ఫస్ట్ టెక్స్ట్ లేయర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఎఫెక్ట్ లేయర్ ఉంది కదా, ఇమేజ్ ఎఫెక్ట్. సో ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇమేజెస్ కి ఏవైతే పేస్ట్ చేయమంటానో సో ఆ ఇమేజెస్ కి మాత్రమే పేస్ట్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఉంది కదా 7 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గర, అక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనేది మనకి పేస్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఇమేజ్ లీవ్ చేయండి, ఇంకొక ఇమేజ్కి అయితే మీరు పేస్ట్ చేసుకోండి. సో ఇదే విధంగా మీరు ఒక ఇమేజ్ లీవ్ చేస్తూ ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేస్తూ ఇలా ఇదే విధంగా మీరు ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే అగైన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ లేయర్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే అగైన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకా ఇమేజెస్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి కదా, సో మధ్యలో ఒక్కొక్క ఇమేజ్ అనేది సో వాటికి పేస్ట్ చేయాలి. సో ఏ విధంగా పేస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఎండ్ వరకు కూడా మాకు మొత్తం మిగిలిపోయిన ఇమేజెస్ ఉన్నాయి కదా, సో మొత్తం ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఎడిటింగ్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి వీడియోలో ఇక్కడ 1080p అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ వీడియో రెజల్యూషన్స్ అనేవి మీకు నచ్చిందైతే సెట్ చేసుకోండి. సో మీ మొబైల్కి సపోర్ట్ చేసేది మీకు నచ్చింది ఏదో ఒకటి సెట్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది 100% ఎక్స్పోర్ట్ అయ్యాక వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.